తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి రావాలని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు ఆహ్వానించడాన్ని తాను స్వాగతిస్తున్నానని ప్రముఖ సినీ నటులు గౌతమ్రాజు పేర్కొన్నారు. వాయిస్ మెసేజ్ ద్వారా ఆయన తన స్వాగత సందేశాన్ని అందరికీ వినిపించారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మెడ్రాస్లో తెలుగు ఇండస్ట్రీ ఉండేది. కానీ మెడ్రాస్లో ఉండటం వల్ల అక్కడ ఏమైందంటే ఏదో చిన్న చిన్న గొడవలు జరిగి ఉండొచ్చు, లేకపోతే తెలుగు వాళ్ళు ఇది ఉండొచ్చు. లేకపోయినా ఏంటంటే మన రెవెన్యూ వాళ్ళు తినటం ఎందుకు, అక్కడ ఇది చేయటం ఎందుకు అనేసి నా పెద్దలు అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఆలోచించి ఇండస్ట్రీని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల మరి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర కింద విడిపోవడం జరిగింది. విడిపోయినప్పుడు అయినా ఇండస్ట్రీ బాగుంది. ఇండస్ట్రీ వల్ల కొన్ని లక్షల మంది ఇక్కడ జీవనోపాధి ఉంది. ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్లు కానీ, ఇవి కానీ. యాక్చువల్గా ఏంటంటే మెడ్రాస్లో టెక్నీషియన్స్ అందరూ కూడా, ఆర్టిస్టులు అందరూ కూడా మా ఏపీ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏపీ నుంచి వచ్చిన వాళ్ళే. సో అయిన వాళ్ళు కూడా బాగానే తయారయ్యారు. ఇక్కడ కూడా బాగానే ట్రైన్ అయ్యి అందరూ కూడా ఆనందంగా, అన్యోన్యంగా జీవితాలు గడుపుతున్నారు. హ్యాపీగా ఉంటుంది. ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి నష్టం వాళ్ళది, ఎవరి సుఖం వాళ్ళది అలా నడుస్తూ ఉంది. హ్యాపీగా ఇండస్ట్రీ డెవలప్ అయింది. అయితే ఒకప్పుడు మనం చిన్నప్పుడు మన సినిమాలు ఏంటంటే 50 రోజులు, 100 రోజులు అలాగా ఆడేవి. 100 రోజుల ఫంక్షన్లు, షీడ్లు అయ్యేవి. ఇప్పుడు అలా కాదు, మారిపోయింది. డిజిటల్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఒక 3 రోజులు, 5 రోజులకి సినిమా ఇదైపోయింది. పెద్ద సినిమాలు అలాగే, చిన్న సినిమాలు కూడా అంత పెద్ద ఇది లేవు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అందరం ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఏదో పట్టుకుడి కోసం వచ్చి ఇక్కడ బతుకుతున్నటువంటి టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, చిన్నవాళ్ళు నాలాంటి వాళ్ళందరం కూడా ఇక్కడ ఇది నడుపుతున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక పెద్ద హీరో వల్ల ఒక పెద్ద హీరో వల్ల ఇప్పుడు మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు తెలుగు అనే పదాన్ని ఎక్కడ ప్రపంచానికే ఖ్యాతి పొందేటట్టు ప్రపంచానికే తెలియపరిచారు ఆయన. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒక హీరో అంటే డైరెక్టర్లు ఒక జంజాల్ గారు కానీ, బాపు గారు కానీ, ఈవి సత్యనారాయణ గారు కానీ, దాసనారాయణరావు గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, ఒక రేలంగి నరసింహరావు గారు కానీ, వంశీ గారు కానీ, ఇలాగ రవిరాజ పినిశెట్టి గారు, ఇలాగా ఈ డైరెక్టర్లతోటి మన తెలుగు సాంప్రదాయం, మన తెలుగు కథలు, మన తెలుగు ఇవి అన్నీ బాగా వెళ్ళేవి. ఇప్పుడు ఏమైపోయింది, ఏకంగా పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి. గొప్ప రాజమౌళి లాంటి గొప్ప డైరెక్టరు మన సినిమాల్ని ఎక్కడ తీసుకెళ్ళారంటే ప్రపంచానికి తీసుకెళ్ళి చూపించి అక్కడ అవార్డులు పొందుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఒక హీరో వల్ల ఎన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి, ఎన్ని లక్షల మంది బతుకుతున్నారు, ఈ గవర్నమెంట్కి, ప్రభుత్వానికి ఎంత రెవెన్యూ వస్తుంది. అటువంటి హీరోకి సేఫ్ లేదు, ఒక మాట్లాడే స్వేచ్ఛ లేదు. హీరోకి మన రక్షణ లేదు. అటువంటిప్పుడు అంత బాధగా ఈ హీరోలు సినిమాలకి రావడం అంటే అది కంపల్సరిగా సినిమాకి హీరో ప్రమోషన్కి రావాలి, వస్తారు. అలాగే ఏంటంటే ఇప్పుడు నేనేంటంటే ఎవరైనా ఒక మనిషి పోవటం అనేది చాలా దారుణమైన విషయం. కానీ దాన్ని మనం ఇప్పుడు పోయిన దాన్ని తిరిగి తీసుకురాలేం కాబట్టి దాని కాంపెన్సేషన్ తప్ప వేరేది లేదు కదా. అటువంటిప్పుడు చచ్చిపోయిన ఏనుగా నాకు కావాలి అనుకునేటువంటి పరిస్థితులు వస్తే ఎలాగా? అలా కాదు కదా. ఇప్పుడు ఇదైన తర్వాత ఇంకా ఆని చంపినోని ఇంకా చంపేస్తే ఎలాగా, మానసికంగా కృంగదీస్తే ఎలాగా? సో నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఏదో న్యూస్ చూశాను, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత ఆయన ఇంకొక శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ మనం ఆ ఇండస్ట్రీ ఆంధ్రాకి వచ్చేసాం. ఆంధ్ర ఎప్పుడో రావాలి. యాక్చువల్గా నా దృష్టిలో నేను ఎప్పటి నుంచో పోరాడుతాను. ఆంధ్ర ఇండస్ట్రీ అక్కడికి వస్తే ఏంటంటే న్యాచురల్, ప్రకృతి సిద్ధమైనటువంటి లొకేషన్లు ఉన్నాయి. ప్రతి చిన్న సినిమాకి, పెద్ద సినిమాకి కావాల్సినవి ఉన్నాయి. సెట్లు అవి వేసుకోవడానికి బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. లేదు అమెరికా ఎలాగ పెద్ద సినిమాలకి అటు ఇటు స్టేట్లు వెళ్తారు. కానీ ఇక్కడ కూడా ఈ ఇండస్ట్రీ అక్కడికి వెళ్తేనే సేఫ్, ఆర్టిస్టులకి సేఫ్, గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, ఇవన్నీ ఉంటాయి, బాగుంటాయి. ఇంకా ఎంతోమంది ఆంధ్రాలో బోల్డ్ మంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఉన్నారు. నేను మన ఈ దీంట్లో కూడా ప్రచారం కూడా అందరికీ చెప్పాను. నేను
ఎందుకంటే ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా స్టూడియోలు రావాలి. సో మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిజంగా మంచి, ఇప్పుడు ఏదో న్యూస్ విన్నాను, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. దయచేసి మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను, వందనం చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఈ ఇండస్ట్రీ అక్కడికి వస్తే మీ పేరు చెప్పుకొని జీవితాంతకం ఎంతోమంది అక్కడ బతుకుతారు, ఎంతోమంది కళాకారులు వస్తారు, ఎంతోమంది టెక్నీషియన్స్ వస్తారు, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. దయచేసి మీకు మీకు మీ మీ ఈ కార్యక్రమం చేస్తే మీకు ఊడిగిం చేస్తాను నేను. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో నేను ఏ రకమైనటువంటి సహాయం మీకు కావాలన్నా నేను ముందుంటానని మీకు సవినయంగా విన్నవించుకుంటున్నాను సార్.